అంటే ప్రజాప్రభుత్వం ఏదైనా సరే అధికారులు మంత్రుల్ని ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి ఉండేది కాదు, ఏదన్నా సరే ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి కాదు. దానికి ఇప్పుడు భిన్నంగా రెండు విషయాలు ఉంచి కాదు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక వార్డు మెంబర్ పోయి కలవాలంటే కలవడు. ఒక ముఖ్యమంత్రి గారు ఆ వార్డులో వీధి లైట్ని వేయాలంటే వేయలేడు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ నడపాలి. ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి అసెంబ్లీ నడిపి అడ్మినిస్ట్రేషన్ నడపాలి. ఇక్కడ వార్డు మెంబర్ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు, ఎంపీపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు. లోకల్ బాడీస్ ప్రజలతో వీళ్ళ ఇంట్రాక్షన్ కావాలి తప్ప వీళ్ళ సమస్యతో ముఖ్యమంత్రి కలవాలి, ముఖ్యమంత్రి అనేది తప్పదు. ఒకటి ఇది ప్రచారం చేసేది తప్ప. ఆయన ఎమ్మెల్యేలకు మంత్రులకు చాలా మంది కలిసి, నేను కూడా మాజీ జెడ్పీటీసీగా చాలాసార్లు కలిసిన ముఖ్యమంత్రి గారిని. వారు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో కలిసిన, వారు ఆఫీసులో కలిసిన, సెక్రటరీలు చాలాసార్లు కలిసిన కదా. అట్లా వీళ్ళు బలం చేసినట్లా ఆయన కలవడు అని. ఎందుకు కలుస్తారు? ఒక మామూలు వార్డు మెంబర్కు సర్పంచ్ ఎందుకు కలుస్తారు? ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎమ్మెల్యే తనకు పోవాలి, ఎమ్మెల్యే గారు మంత్రి గారు తనకు పోవాలి, మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తనకు పోతారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కలిసే పరిస్థితి చాలాసార్లు కలుస్తారు. ఎందుకు కలవరు? కలవాల్సింది కలుస్తారు. అంటే టికెట్ల విషయంలో కూడా మార్చకపోవడం వల్లే కూడా అది. అప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నట్టు సర్వేలు అది చేసినప్పుడు చాలాసార్లు ఉద్యమం నుంచి గెలిచిన వాళ్ళు చాలాసార్లు ఉన్నారు కదా, ఒకసారి మారుస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు అది కాదు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మంత్రులు 10 సంవత్సరాలు కడుపు కట్టుకొని ఎలాంటి అవినీతి లేకుండా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి జరిగింది. ఎందుకు మనం వాళ్ళని మార్చాలి అని చెప్పి మార్చలేడు. సరే, దానికి ప్రజలు మార్చేందుకు కాదు, ఓడిపోవడానికి ప్రధాన కారణం వృద్ధాప్య పింఛను. ఒకప్పుడు మనం చూసినాం, మన కళ్ళతో మనం చూసినాం. అప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు 25-30 రూపాయలతో పింఛను ప్రారంభిస్తే లాస్ట్కు ఒక ప్రభుత్వం 70 రూపాయలు ఇస్తే ఒక ప్రభుత్వం 150 అయింది. లాస్ట్ 300 పోయింది. ఇవాళ కేసీఆర్ వచ్చి 1000 చేసాడు ఫస్ట్ 5 ఏళ్ళు. డెవలప్ అయినాక 2000 చేసాడు. వీళ్ళు ఏమన్నారు? మేము రాగానే 4000 ఇస్తాం అన్నారా? ఇదే కోమరెడ్డి వెంకటి ఫ్లెక్సీ పట్టుకొని రాహుల్ గాంధీ పక్కన పెట్టుకొని కేటీఆర్ రేపటి నుంచి ఇస్తున్నాం మేము 4000 ఇచ్చిండా? 2 ఏళ్ళు అవుతుంది ఇచ్చిండా? ప్రజలు నమ్మిరు కదా అరిస్తాడు. మహిళలకు అత్తకు కూడలకు నెలకు 25,000 2,500 ఇస్తాడు వేసిండా? యువకులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? రైతు బంధును రైతు భరోసా పెట్టి ఎకరకు 15,000 ఇస్తాడు ఇచ్చిండా? 2 లక్షల రూపాయలు ఇదివరకు చెప్తే 2 లక్షల రుణమాఫీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చినోడు ఇయ్యాలిగా మరి. ఇచ్చిండా? 2 ఏళ్ళు అయితే ఇంకెప్పుడు ఇస్తాడు? ఏమి ఇచ్చిండే?